ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే నువ్వు కూర్చోమా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు, బండిది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడున్నావు? బయలుదేరిందా లేదా? It was amazing, mind-blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది? అరే మామ, కళ్ళకి గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ, పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. పట్టుదల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్న, గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్. ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు, ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది. అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలన్నా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలైతే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు, మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది నుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా. దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా వేయిస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా, పైసలు పెంచింది నేనేగా. ఆ పైసలు ఇచ్చింది నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా, కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నాను అనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా? నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొరగడుగుతాడు చూడాలంటే, అంటే నిన్నే చూస్తున్నా. నన్ను వదలే, నేను పోతా. ఒరేయ్, అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్టర్ నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వేయించినా కదా. వేయించినావా? యాడా గమ్ములా. సరే, అడ్జస్ట్ అవుతాను.
బస్ బస్ మస్తు ఖుషినదిరా భయ్. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్ల మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది. లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలో గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతిగానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గాని తాత సావాసగాళ్ళు. ఒకే కంచం ఒకే మంచం ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు. గట్ల అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? ఛ, మళ్ళీ మీ అయ్యాల కథేంద్ర పోయి ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. మా నాయన కక్కుతు పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త బెడుచుకొట్టు. ఎక్కడ చూసినా నీలకరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారెంట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగిందంతా బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే సరే నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి కాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్లో ఫీల్ గిట్లా లేదా? రంగా, నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రామా? పర్లేదు, నేను అర్జెంట్గా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అది బిల్లగడ్ ఏరియా. ఓకే.
అక్కడ చూడు నిన్నెవరో బండి ఎక్కించుకొస్తున్నాడు Just wait here for 2 minutes, okay? అమ్మో బాడుకులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా 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 నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. చింది చోర్ సరే ఆగు ఆగు లాగమ్మా గుండు అయిందా ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాను. అరే మామ అయిందేదో అయింది, జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనే వేసుకొని పోతాడు. అట్లగిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతు ఎండకపోయి పానాలు ఇడతాం, తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైందిరా జంతు, కానీ ఇక పోరు కైలోకి చెప్పాలంటే కష్టం మామ. ఆ పోరు ముంగడు నిలబడి మాట్లాడుతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి, బొడ్డుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికా అయ్యా, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డ పెట్టుకరా పోరి. రైట్, సరే బాబా, అలాగే. పోరి పోరి చంద్రారి. జంతు మామా నన్ను వదిలేండి రా రే, నన్ను వదిలేండి రా. కూర్చో కూర్చో. నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా, నన్ను వదిలేండి రా. రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయరా. లవ్ లెటరా? చుబ్బే ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే అమ్మా వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనులు కోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ డబ్బులకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి రా. మా ఎగ్గి తెలుస్తున్నాను, హార్మోని పెట్టలేసి నలిపేస్తాడు రా, ప్లీజ్ రా. ఒరేయ్, నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించింది ఎవడు? నేనే. మరి నీ పానమే, నువ్వు రాయరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే. అయినా మనలాంటి బేకారుగాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్పా? ఇలా బెదిరిస్తున్నాను రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ ఏందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడాలేని పైదామాల. బాగుంది 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 రాయ్. నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదగే ఉంటా, నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో లారీ నెంబర్ పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలక పచ్చ చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా.